షర్మిల మర్చిపోయా. ఇక్కడ ఇదంతా యుద్ధం జరుగుతూ ఉంటే ఆయన పోయి అక్కడ నేను 25 గెలుస్తానంటా ఉంటే ఇక్కడ అసెంబ్లీలో ఎట్లా జరుగుతూ ఉంటే ఆ షర్మిల గొడవ చూడండి. అది ఒక విచిత్రమైన గొడవ. షర్మిల బయట ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు? రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. అది రాజశేఖర్ రెడ్డి గారు, అది వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు. ఇప్పుడు సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే మాత్రం అసలు ఒంటిగాల మీద వెళ్ళిపోతున్నదని జగన్ మీదకి. దాని సిద్ధం అని అంటే దేనికి సిద్ధం అంటున్నారు. ఇంకెంతకంటే ఏం చెప్తారు? ఆమె అడిగినటువంటి దేనికైనా అన్న వదిలిన బాణం కదా, ఆ బాణానికి ఒక్కసారి ఆన్సర్ చేయమనండి. ఎవరు లేరు. మరి ఢిల్లీకి ఆ విషయం తెలవదా? అది మనమేంటి, మనకి గురిగింజ అంట తన కింద నలుపుతాను చూసుకోదంట. గురిగింజ ఐడియా ఉందా మీకు? చిన్నప్పుడు చిన్నవి ఉంటాయి గురిగింజలు. అంటే బాగా చాలా మందికి తెలవదు పాపం. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, మరి పట్టణాల్లో ఎక్కువ తిరిగినటువంటి వాళ్ళకి తెలవదు. గురిగింజ అంటే చిన్నవి ఉంటాయి అనమాట. పైన ఏమన్నా చూస్తే మొత్తం ఎరుపుగా ఉండేది, కింద అంతా నల్లగా ఉండేది. పైన ఎంత ఎరుపు ఉండిద్దో కింద నలుపు ఉంటుంది. అసలు అది ఎట్లా వచ్చింది అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. అది కరెక్ట్గా ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. పైన ఎరుపు చూసుకొని నేను అంత ఎర్రంగా ఉన్నాను అనుకునేద్దట, కింద ఉన్న నలుపు తను చూసుకోదట. అంటే కింద అంత నలుపు ఉందని గురిగింజ తన కింద ఉన్న నలుపు తను చూసుకోదు, నేను ఎంత ఎర్రగా ఉన్నాను అనుకునేది అనేట్లుగా ఎవరైనా కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యక్తులు కానీ తాము పైన చూసినటువంటి ఆ మెరుపులు చూసి మేము ఎంత బలంగా ఉన్నామని చెప్పని, ఎంత ఇదిగా ఉన్నామని అనుకుంటారు. కానీ వాళ్ళ తప్పులు లేదా వాళ్ళ లోపాలు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళ నలుపును కానీ కింద దాన్ని చూసుకోవటం తెలిస్తే ఆ మనిషి ఖచ్చితంగా పరిపూర్ణవంతుడిగా ముందుకు వెళ్తాడు, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అని ఉద్దేశం. అందుకని గురిగింజ కింద ఉన్న నలుపుని చూడండి అని అనటంలో అలా అది వచ్చిందనమాట. సరే, దానికి ఏదో సరే నెక్స్ట్